హాయ్ ఎవరీవన్, దిస్ ఇస్ ట్రైబల్ మోటోవ్లాగర్ యూట్యూబ్ ఛానల్. సో మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన బెల్ ఐకాన్ని ఆల్లో పెట్టుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ అప్డేట్స్ అన్నీ మీకు వస్తాయి. అలాగే నన్ను ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వచ్చు. హలో గాయ్స్, గుడ్ మార్నింగ్. సో ఈరోజు ఏంటంటే బైక్ సర్వీసింగ్ కోసం అని చెప్పేసి రాజమండ్రి వెళ్తున్నా. ఇప్పటికే చాలా లేట్ అయింది, టైం వచ్చేసి చాలా దాటిపోయింది. మా ఊరు నుంచి పెట్రోల్ బంక్ ఒక 2 km ఉంటుంది. యాక్చువల్గా నైట్ పెట్రోల్ లేదన్నారు, నిన్న మార్నింగ్ కూడా లేదన్నారు. ఈరోజు చూస్తున్నా, ఎందుకంటే నా బైక్లో అసలు లో ఫ్యూల్లో ఉంది, బైక్ చూసుకోవచ్చు. అండ్ వెళ్తున్నా, పెట్రోల్ బంక్ ఉంటే లక్, లేదంటే పట్ట. నా దరిద్రం ఏంటో తెలియదు కానీ పెట్రోల్ లేదు. ఈ అమ్మ ఇదేందయ్యా ఇట్లా జరిగింది. చా బ్యాడ్ లక్ అంటే ఇదే. వెళ్తున్నాం అనుకున్నప్పుడు ముందుగానే పెట్రోల్ కొట్టించుకోవాలంటారు. టైంకి వెళ్ళి కొట్టించుకొని అక్కడ నుంచి బయలుదేరదంటే దవ్వదు అన్నిసార్లు. ఏంటబ్బా ఇది, మళ్ళీ బయట కొట్టించాలన్నా. ఫ్రెష్గా స్టార్ట్ అవుతామంటే ఏదో ఒకటి జరుగుతూనే ఉంటుంది ప్రతి రైడ్లా. సో అవన్నీ పట్టించుకోకూడదు, కామన్ అవన్నీ. ఒక 30 km వెళ్తుందేమో అనుకుంటున్నా బైక్ అయితే. పెట్రోల్ కొట్టించుకున్న తర్వాత మాట్లాడుకుందాం. సో వేటమాల్ వచ్చేసి మన డార్క్ మ్యాన్ ఉన్నాడంట, తను రాజమండ్రి వెళ్తున్నాడంట. ఆగేంద్ర నీకోసం రారా బాబు త్వరగా అనేసి అన్నాడు. సో పెట్రోల్ అక్కడ ఒక 3 లీటర్ తీసుకుంటా, తర్వాత గోకర్ణం ఇక్కడ కొట్టించుకుంటా. అమ్మ బాబు ఇదేంటి కాకి లేట్ ఇక్కడ 9 అయ్యింది. ఏ టైంకి వెళ్తాను, ఏ టైంకి బండి. వేటమాల్లో 2 లీటర్స్ వేయించాను. సో ఎక్కడి వరకు వస్తుందో తెలియదు. నాకు గోకవరం వరకు వచ్చినా సరే నాకు కొంచెం బాగుంటుంది. సరే, ఈ రోడ్లో చూపించడం కంటే ఏం లేదు, చూపించాల్సిందంటే ఆల్రెడీ ఈ రోడ్ మీరు నేను డెలివరీ వ్లాగ్లో చూసే ఉంటారు ఈ రోడ్ని. అండ్ మీకు డెలివరీ వ్లాగ్లో మీకు చెప్పా కదా ఏమనంటే, ఒక మంచి రోడ్డు ఉంటుంది అబ్బా కొత్తపల్లి మీదుగా అని చెప్పేసి, మంచిగా ఉంటుందని చెప్పేసి అన్నా కదా. సో ఇప్పుడు ఆ రోడ్డు వెళ్తున్నాం అనమాట మనం. నేను గంగవరం నుంచి మీకు క్లారిటీగా చూపిస్తాను ఆ రోడ్ను. ఓకే, రీసెంట్గా ఏమైందంటే ఈ కరువు ఉంది కదా, సో ఈ డేంజరస్ కరువు అనమాట. నేను ఒకసారి కార్ తాగుతా ఉంటే ఇద్దరు తాగేసి నా కార్ని గుద్దేస్తున్నారు వాళ్ళు. జస్ట్ గంగవరం అనేది వచ్చాను. సో నా బైక్ డెలివరీ వీడియోలో నేను ఇలా పోయి సీతపల్లి రూట్ మీద నుంచి వచ్చాను. సో నేను ఇప్పుడు వెళ్ళే రూట్ ఏంటంటే నెల్లిపూడి కొత్తపల్లి మీదుగా. చెప్పా కదా రూట్ బాగుంటుందని, ఇదే. అండ్ ఈ రూట్లో ఏంటంటే మనకి అక్కడక్కడ కొన్ని బ్రిడ్జెస్ కడుతున్నారు అనమాట. దానివల్ల ఏంటంటే కార్లు ఇవేమి వెళ్ళే కాదు, బస్సులు కూడా తిరిగే కాదు. సో రీసెంట్గా నా కార్ వేసుకెళ్ళిన కింద బంపర్కి తగిలేసింది చాసీకి. సో అయినా సరే ఇప్పుడు బైక్ అయితే ఈజీగా వెళ్తుందని చెప్పేసి వెళ్ళిపోతున్నా. చూద్దాం. సింగిల్గా అయితే వెళ్ళట్లేదు, మా సిస్టర్తో వెళ్తున్నా. సో తనని గోకవరంలో దించాలి. సింగిల్గా వెళ్ళుంటే మంచి రూట్ మీద వెళ్తున్నాం. ఈజీగా 90 to 100 స్పీడ్ కూడా ఇక్కడ మంచిగా మేనేజ్ అవుతుంది. బట్ ఏంటంటే అక్కడక్కడ గుతుకులుగా ఉంటుంది. కార్నరింగ్ కూడా బాగుంటుంది అబ్బా. సో నేను మీకు చూపించాల్సిన రోడ్ ఇదే. చాలా ప్రశాంతంగా ఉంటుంది, పీస్ ఆఫ్ మైండ్ అనమాట. కదా అక్కడక్కడ బ్రిడ్జెస్ కడుతున్నారని అదొక్కటే చిన్న ఇబ్బంది, అంతకు మించింది ఏం లేదు. అవి కట్టేస్తే ఇంకా హైలైట్ రూటు. రాజమండ్రి గంటలు వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఉంటుంది రూట్ అయితే. సో రాజమండ్రి వచ్చేసి మాకు 80 km ఉండొచ్చు, లిటిల్ బిట్ ఆఫ్ రోడింగ్. నేను నాకు ఈ బైక్లో అంతా ఓకే, కానీ నాకు చిన్న డిసప్పాయింట్మెంట్ అయితే చాలా ఎక్కువ ఉంది నాకు. అదొక్కటే, అంతకు మించింది నాకు ఇంకేం లే. వాతావరణం ఇలాగే ఉంటే ఎంత రైడ్ అని చేయొచ్చు ఈజీగా. ఎందుకంటే ఎండ లేదు, అలాగని బాగా చలి కానీ అట్లేదు. ఈ బ్రిడ్జి లేనప్పుడైతే చాలా దారుణం ఉండేది, కిందకు ఉండేది, కింద నుంచి రావాల్సి వచ్చేది. సో జీవమ్మ కాలువ అంటారు అనమాట. చాలా మోస్ట్ డేంజరస్. ఆటోలని బైకులని ఎత్తుకుపోయింది కాలువ అని కదా. ఈ బైకులు చిన్న డిసడ్వాంటేజ్ ఉందని నాకు. అదేంటంటే 2 persons కూర్చున్నాను అనుకో, నేను తర్వాత వెనకాల పీలియన్ కూర్చుంటే బైక్ కొంచెం కిందకి దిగుతుంది. సో అలా కిందకి దిగడం వల్ల ఏంటంటే BS6 కంపాసిటర్ కింద ఇచ్చాడు కదా, అది ఉత్తన తగులుతుంది. చిన్న దానికి కూడా ఒక రాయి అవ్వచ్చు. ఫ్రంట్ వీల్ ఎప్పుడైతే డౌన్ అవుద్దో ఈజీ తగులుతుంది. సో ఫ్రంట్ వీల్ ఎప్పుడు అప్పులో ఉంచుకోవడానికి చూసుకోవాలి. చిన్న డౌన్, ఇన్కేస్ స్పీడ్ బ్రేకర్ వచ్చినా సరే ఫ్రంట్ వీల్ ఆటోమేటిక్గా ఎదరికి వెళ్తుంది కదా, ఎక్కి దిగేటప్పుడు కూడా టక్కుని తగులుతుంది. అదొక్కటే. కానీ ఒకటే, KTM అంటే అందరికి చాలా ఇష్టం. సో దీని మీద రైడ్లు వేయాలని కూడా అందరు అనుకుంటారు. కానీ BS6 వచ్చి దరిద్రం చేసింది ఒక రకంగా చెప్పాలంటే. అది నా మైండ్లో నేను చెప్తున్నా. ఎందుకంటే కింద తగులుతూ ఉంది. ఏందయ్యా ఇది? అలాంటప్పుడు ఇంకా అడ్వెంచర్లు తీసుకుని నడుపుకోవాలి. ఇంక ఇవన్నీ ఎందుకు ఇంకా. సో ఒక బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకున్నోడికి, ఆ బడ్జెట్ ఎక్కువే బట్ బడ్జెట్ ఫ్రెండ్లీ అనుకున్నోడికి KTM డ్యూక్ మామూలుగా తీసుకోవాలనిపిస్తూ ఉంటుంది, RC కానీ ఏవి కానీ. వీటిలో ఇప్పుడు మరీ కిందకి దించేస్తే ఎట్టా బతుకుతారు. ఇంకా రోడ్ల మీద హైవేల మీద వెళ్ళడానికి తిరుగుతుంది తప్ప కొంచెం కూడా ఆఫ్ రోడింగ్ చేయడానికి పనికిరావు. ఈ రూట్లో ఇంకొక అతి దరిద్రమైన బ్రిడ్జ్ ఒకటి ఉంది. సో
ఇవన్నీ పర్లేదు కానీ కార్లు వెళ్ళిపోతాయి కానీ ఇక్కడే కొంచెం ఇబ్బంది అయ్యాయి లేదనిపిస్తుంది. సో నా వ్లాగ్స్ చాలా రోజుల నుంచి రాకపోవడం కారణం ఏంటంటే నాకు హెల్త్ బాగాలే, ఫీవర్ వచ్చింది, దానివల్ల ఆగిపోయినా. తర్వాత అండ్ ఇంకోటి ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళ డాడీ పెద్దనాన్న అవుతారు, అతను ఎక్స్పైర్ అయిపోయారు అనమాట. సో ఒక 10 days ఇంకా మేమంతా కూడా కార్యక్రమంలో ఇది అని చెప్పేసి బిజీ అయిపోయాం. ఇదిగో ఈ బ్రిడ్జ్ ముందు కింద నుంచి వెళ్ళేవాళ్ళం, కార్ అయితే వెళ్ళేది కాదు ఎందుకంటే కింద తగిలేసేది. ఇప్పుడు ఇది వేసారు కాబట్టి కొంచెం పర్లే. రీసెంట్గా నేను కార్ మీద వెళ్ళినప్పుడు ఏంటంటే ఈ ఎదర ఒక ఆటో ఇరుక్కుపోయింది. అప్పుడు వర్షం ఫుల్ పడేది, అంతా బందలు ఉండేది. దాన్ని ఆ ఆటోని పక్కకు తోసి నేను వెళ్ళాల్సి వచ్చింది. ఇదే నెల్లిపూడి ఉంది కదా, సెంటర్ ఉంటుంది, చూపిస్తా. నా బైక్ డెలివరీ తీసుకున్నప్పుడు ఈ రూట్లో రావాలనుకున్నాను, కానీ అప్పుడు అది ఏంటంటే వాటర్ ఫ్లో ఎక్కువ ఉందని చెప్పేసి అలా తిరిగి రావాల్సి వచ్చింది. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే మనం పెడతామావిడి, తర్వాత ఇలా జగ్గంపేట వెళ్ళిపోవచ్చు ఈజీగా. అంటే మా అమ్మ వాళ్ళు ఊరు పెడతామావిడి. గట్టిగా అయితే కొత్తపల్లి ఒక 4-5 kilometers ఉండొచ్చామో అనుకుంటున్నా. ఇది తెలిసి రాజమండ్రి దగ్గరికి వెళ్ళగానే సర్వీస్ పడుద్ది 1000 km. 1000 km నేను ఇంత అసలు 48 days తర్వాత నేను రాజమండ్రి వెళ్తున్నా బైక్ తీసుకున్నాను. అది కూడా ఎందుకంటే అస్సలు సెట్ అవ్వలేదు అబ్బా. బైక్ తీసుకున్నాను, ఎక్కడికి వెళ్ళాలనుకున్నాను కానీ అస్సలు సెట్ అయ్యేది కాదు. ఏదో ఒక రకంగా అలా వర్క్ పర్పస్ ఉండేది, కుదిరేది కాదు అసలు. ఇంక ఈరోజు ఎట్లా అయినా సరే, నిన్నటి వరకు బిజీనే, నిన్న నైట్ వరకు బిజీనే. ఇంకా మార్నింగే డిసైడ్ అయ్యి ఫిక్స్ అయిపోయా రాజమండ్రి వెళ్ళాలి, సర్వీస్ చేయించాలని చెప్పేసి. జస్ట్ నువ్వు గోకవరం వచ్చాను, కాంప్లెక్స్లో మా సిస్టర్ని దించేసి అక్కడ నుంచి రాజమండ్రి. సరే వెళ్తాను నేను. ఇప్పుడు మనం సింగిల్లోకి వచ్చాం, ఇంకా మామూలుగా ఉండదు మరి, రోడ్ రేజ్ వద్దులే. బ్యాగ్లో లగేజ్ కొంచెం ఎక్కువ ఉండడం వల్ల వెనక్కి లాగుతున్నట్టుగా అనిపిస్తూ ఉంది. గోకవరం సరే, ఊర్లోనే మంచి రోడ్లు ఉండవు ఏ ఊరికైనా సరే. లోకల్లో 200 కొట్టించిన, అంటే 2 liters. సో ఫ్యూల్ స్టాప్కి వచ్చిన, 330 320 కొట్టిస్తే సరిపోయింది. చెప్పండి ఓకే. యాక్చువల్గా 330 కొట్టించేవాడిని, అక్కడ హిజ్జర్ ఉంది. సో తనకి ఇద్దామని చెప్పేసి 10 rupees పక్కన పెట్టిన. నేను ఇవ్వకుంటుండే, బట్ తను అప్పటివరకు అక్కడే ఉండింది, అడుగుతుందని చెప్పేసి 10 rupees మైనస్ చేసిన పెట్రోల్ కొట్టించి దాంట్లో. సో లేట్ ఎందుకు, త్వరగా వెళ్ళిపోదాం సర్వీస్ సెంటర్కి. ఒక్కసారిగా వాతావరణం మొత్తం చేంజ్ అయిపోయింది. ఎట్ట అలా ఒక 10 minutes ఆగితే నేను రాజమండ్రి వెళ్ళిపోతాను ఈజీగా. సో ఇప్పుడు వర్షం స్టార్ట్ అవుతుంది, ఒక్క 10 minutes ఆగితే రాజమండ్రి వెళ్ళిపోతాను. ఏందయ్యా ఇది ఇట్లా, ఎప్పటివరకు బాగానే ఉన్నావు కదా, నేను రైడ్ చేసేటప్పుడే నీకు పడాలనిపిస్తుంది కదా ఇప్పుడు. సరే వర్షం పడితే గోప్రో బ్యాగ్లో పెట్టేసుకుంటాను. సో షోరూమ్కి వెళ్ళాక కలుద్దాం. ఫస్ట్ 1000 kilometers తిరిగేసిన, కంప్లీట్ అయింది. దగ్గరికి అయితే వచ్చిన. మార్నింగ్ నుంచి టిఫిన్ చేయలేదేమో, ఎదోలా ఉంది తెలుసు. ఇక్కడ కాదనుకుంటున్నాను సర్వీస్, ఎదర ఎక్కడ ఉంటుంది. హాయ్ బ్రో, ఇక్కడ ఎదరుంది. ఓకే ఓకే థ్యాంక్ యూ. పర్లేదు, రోజు ఇంజక్షన్స్ పడుతున్నాయి. ఈరోజు ఉంది ఒకటి, ఇంకా వదిలేసి వచ్చేసిన, లేట్ అయిపోతుందని. సరే ఇలా ఓకే. KTM సర్వీస్ రాజమండ్రి, ఏప్రిల్ ఇక్కడే KTM సర్వీస్. ఇదా ఫస్ట్ సర్వీస్ బ్రదర్. అమౌంట్ అనేది పే చేస్తున్నాం. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎంత పడింది అనేది ఫస్ట్ సర్వీసింగ్. అండ్ మీకు ఇంకా ఇంటికి వెళ్ళాక నేను క్లారిటీగా చూపిస్తా. ఓకే బ్రో, బాయ్ మరి. సో అండ్ ఇంకో విషయం ఏంటంటే హ్యాండ్ గార్డ్స్ కూడా వేయించాను. ఇవి ఎంత పడ్డాయి ఏంటని చెప్పి ఇంటికి వెళ్ళి క్లారిటీగా మనం డిస్కస్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే ఓకే బ్రో, బాయ్. పేరు శ్రీకాంత్. ఓకే. బైక్ అయితే తీసుకొని వచ్చేస్తా. చీకట్లో వ్లాగ్ అయిందయ్యా. ఇంటికి వెళ్ళిపోయి రేపు మార్నింగ్
చూసుకుంటే బెటర్ అని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే. దీనికి ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా చేయించిన తర్వాత నేను మళ్ళీ మీకు నెక్స్ట్ వ్లాగ్లో కనబడతా ఉంటా. సో నెక్స్ట్ వ్లాగ్ అంటే ఇది నేను విండ్షీల్డ్ కూడా ఇద్దాం అనుకుంటున్నాను. అలాగే నా ఛార్జర్ ఉంది కదా, సో వైర్స్ ఇంకా కలపలేను నేను, దీన్ని అట్లనే వాడుతున్నా. అవి ఇగ్నిషన్కి అటాచ్ చేస్తే బాగుంటుందని చెప్పేసి అనుకుంటున్నా. యాక్చువల్గా బ్యాటరీ కనెక్ట్ చేయాలి ఇవి, కానీ ఇగ్నిషన్ కనెక్ట్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరైనా మనం బయటకు వెళ్ళినప్పుడు స్విచ్ చేసి ఆన్ చేసి వదిలేసారనుకో మనకి బ్యాటరీ వీక్ అయిపోతుంది. హ్యాండ్ గల్స్ వేసిన తర్వాత నాకంటూ పెద్ద ఏమనిపించట్లే, బట్ ఏంటంటే గుడ్ అంతే. చాలామందికి హ్యాండ్ గల్స్ వేసిన తర్వాత లైట్గా ఇబ్బందిగా ఉంటుంది కదా, సో నాకు ఆ ఇబ్బంది అయితే ఏం కనిపించట్లే. బ్యాటరీకి అయితే నేనే కనెక్ట్ చేసుకునేవాడిని, ఇగ్నిషన్ కనెక్ట్ చేయాలి కాబట్టి మనకి పని అవ్వదు. అది బయట ఆల్టరేషన్ చేయించాలి. రేపు మార్నింగ్ వెళ్ళేసి అతన్ని కలిసి చూస్తా. సో ఆ వీడియోస్ అన్నీ కూడా నేను ఎట్లా పెడతాననే తెలియదు, అంటే పార్ట్ 1 పార్ట్ 2 కింద పెడతాను, లేదనుకో దేనికి దాన్ని సపరేట్గా పెడతా. ఆ సర్వీసింగ్ వ్లాగ్ అని చెప్పేసి, తర్వాత విండ్షీల్డ్ వ్లాగ్ అని చెప్పేసి అలా పెట్టొచ్చు. మేబీ వరంపూడి జంక్షన్ తర్వాత కలుసుకుందాం. వర్షం పడిపోతుంది, గోకవరం ఇప్పుడు దాటాను. మంచిగా వ్లాగ్ చేద్దాం అనుకున్న టైంకి ఎప్పుడు ఇట్లానే జరుగుతూ ఉంటాయి. అమ్మ కుక్క, వర్షం తగ్గమ్మా. ఇప్పటి వరకు ఫుల్గా ట్రాఫిక్ ఉంటుంది కదా, సో ఫ్రీగా ఉన్న రోడ్లోకి వచ్చి హ్యాపీగా బ్లాక్ చేసుకుంటూ మాట్లాడదాం. సో కొన్ని చెప్దామనే అనుకున్నా, ఇంతలో వర్షం స్టార్ట్ అయ్యింది. మొత్తానికి అయితే సర్వీసింగ్ అయితే అయిపోయింది. సో ఇంటికి వచ్చేసిన. నాకు సర్వీసింగ్కి ఫస్ట్ సర్వీసింగ్కి ఎంత అయిందని చెప్పేసి ఇప్పుడు నేను చూపిస్తాను మీకు క్లారిటీగా. సో నేను సర్వీసింగ్తో పాటు హ్యాండ్ గార్డ్స్ కూడా వేయించాను, మీకు క్లారిటీగా ఇక్కడ ఇమేజ్ షో చేస్తాను నేను మీకు ఎంత అయింది ఏంటని చెప్పేసి. సో ఇంజిన్ ఆయిల్ అని చెప్పేసి, తర్వాత ఆయిల్ ఫిల్టర్ అని చెప్పేసి, తర్వాత అలాగే ఇక్కడ కూలెంట్ ఆయిల్ ఉంది కదా, సో ఈ అన్నిటికి కూడా ఎంత అయిందంటే 1845 రూపాయలు అయింది ఫస్ట్ సర్వీసింగ్కి. అండ్ ఇంకో విషయం ఏంటంటే నేను హ్యాండ్ గార్డ్స్ కూడా వేయించాను, నాకు వచ్చేసి 1285 రూపాయలు అయ్యింది హ్యాండ్ గార్డ్స్ వాళ్ళు వేసి ఇవ్వడానికి. అలాగే ఇక్కడ ఏంటంటే ఇంజిన్ ఆయిల్, ఆయిల్ ఫిల్టర్, అలాగే కూలెంట్ ఆయిల్తో పాటు సో లేబర్ ఛార్జెస్ అని వేసారు 236. సో ఇవన్నీ కాల్కులేట్ చేసుకుంటే మొత్తానికి నాకు 3130 రూపాయలు ఎంతో అయ్యింది. బట్ ఏంటంటే మనకి ఓన్లీ సర్వీసింగ్ పర్పస్కి వచ్చేసి 1845 రూపాయలు అనేది అయ్యింది. అలాగే హ్యాండ్ గార్డ్స్కి వచ్చేసి నాకు 1285 రూపాయలు అనేది అయ్యింది. సో ఇదే ఈ సర్వీసింగ్. సో డ్యూక్ 250 BS6 యొక్క సర్వీసింగ్ కాస్ట్ వచ్చేసి మనకు. ఓకే గైస్, విన్నారు కదా. అండ్ ఇంకో విషయం ఏంటంటే వీడియోస్ అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ ఎవరు చేయట్లేదు. సో 45% సబ్స్క్రైబ్ చేశారు నా వీడియోస్ చూసే వాళ్ళు, ఇంకొక 55% ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లే. బట్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. ఓకే, ఉంటా మరి, బాయ్ బాయ్.